హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి బత్తిపాటి. ఈ వీడియోలో నేను సింపుల్గా చేసుకున్న పన్నీర్ పులావ్ అయితే చూపిస్తున్నాను. అది కూడా కుక్కర్లో చేశాను. పన్నీర్ తక్కువగా ఉన్నప్పుడు, అలాగే మనకి లంచ్ అనేది తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఈ పన్నీర్ పులావ్ కోసం ముందుగా ఒక బౌల్లో పన్నీర్ అయితే తీసుకున్నాను. అందులోకి ఉప్పు, కారము, అలాగే చిటికెడు పసుపు అయితే వేసుకొని చేతితో కాకుండా ఇలా బౌల్లోనే అన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పన్నీర్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో స్లోగా ఫ్రై చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పులావ్ కోసము ఒక కుక్కర్నైతే పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి నెయ్యి అయితే వేసుకుంటున్నాను. పులావ్ కదా, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా అంతా కూడా అందులో వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చి అండి, రెండు కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కూడా వేసేసుకున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా అందులో యాడ్ చేసేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉప్పు, కారము, పసుపు, అలాగే ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఈ మసాలాలకు కూడా కొంచెం అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ అంతా ఇలా కొంచెం బయటకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని ఇవి నేను పులావ్ కోసం మామూలు రైస్ అయితే తీసుకున్నానండి. ఇవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని వాటర్ లేకోకుండా వడబోసుకున్న రైస్ని అయితే అందులోకి యాడ్ చేసేసుకొని రైస్ అంతా కూడా ఒక్కసారి ఇలా ఆయిల్లోనే బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. స్లోగా అండి, ఫాస్ట్గా వేసుకుంటే రైస్ అనేది విరిగిపోతుంది కదా, స్లోగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. రైస్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా అందులో యాడ్ చేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసి ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా అందులో యాడ్ చేస్తున్నానండి. ఇది తొందరగా అయిపోతుందండి. పులావ్ అనేది కుక్కర్లో చేసుకుంటున్నాం కదా, అస్సలు టైం తీసుకోదు. మనకి ఏమి వంట చేయాలో తోచనప్పుడు ఇలా పన్నీర్ అయితే ఇంట్లో ఉంది అనుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది లంచ్కి. ఉప్పు, కారం ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టి క్లోజ్ చేసేసి ఒక్క 3 విజిల్స్ అయితే రానివ్వాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి తర్వాత ఓపెన్ చేసి చూసామంటే చాలా టేస్టీగా ఉన్న పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. నేను ఈ పన్నీర్ పులావ్ని లంచ్కి అనేసి చేశాను. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.